సంక్రాంతి బరిలో నిలిచిన గుంటూరు కారం సినిమాకి సంబంధించిన విషయాలు మీడియాలో హైలైట్ గా నిలిచాయి. హనుమాన్ కి స్క్రీన్లు కేటాయించలేదని గుంటూరు కారం డిస్ట్రిబ్యూటర్ పై నెటిజన్స్ ఘాటుగా విరుచుకుపడ్డారు. అంతేకాకుండా ఈ సినిమాపై వ్యతిరేకంగా బుక్ మై షో యాప్ వెబ్సైట్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు అనే ఆరోపణలు రావడంతో ఈ అంశం అత్యంత వివాదంగా మారింది. గుంటూరు కారం సినిమాకి వ్యతిరేకంగా కొందరు బుక్ మై షో యాప్ లో దుష్ప్రచారం మొదలుపెట్టారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్మాతలు హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కి ఫిర్యాదు చేశారు. దాంతో విచారణ చేపట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇదిలా ఉండగా ఇలాంటి నెగిటివ్ ప్రచారం వల్ల తక్కువ రేటింగ్ ఇవ్వడం వల్ల గుంటూరు కారం సినిమాపై చాలా ప్రభావం పడింది. దాంతో పలు చోట్ల గుంటూరు కారం సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన వారికి నష్టాలు వాటిల్లాయని, సినిమాపై తీవ్ర ప్రభావం పడిందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇలాంటి దారుణమైన నెగిటివ్ క్యాంపెయిన్ లోనూ గుంటూరు కారం చిత్రం 230 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమా పలు చోట్ల బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. ఓవర్సీస్ లో కూడా గుంటూరు కారం సినిమా బాగా పర్ఫార్మ్ చేసిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా ఇలాంటి కాంట్రవర్సీస్ బట్టి అర్థమవుతుంది పాలిటిక్స్ అనేవి ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో చాలా పెరిగిపోయాయి అని. దీనిపై మహేష్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. తమ హీరో సినిమాపై చాలా మంది నెగిటివ్ గా ప్రచారం చేశారని, కానీ కలెక్షన్స్ రూపంలో తమ హీరో సత్తా చాటాడని మహేష్ బాబు ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఇక ఈ వివాదంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో పేర్కొండి.